నమస్కారము. ద లాస్ట్ చైల్డ్ సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు చూద్దాము. ఇంపార్టెంట్, ఇవే సహజంగా మనకు వస్తుంటాయి కాబట్టి ప్రశ్న ఏంటో తెలుసుకోండి, సమాధానం ఎలా రాయాలో కూడా తెలుసుకోండి. దాదాపు 50 నుంచి 70 పదాల్లో సమాధానం రాస్తే మంచిది. మొదలు పెడదాం. వాట్ ఆర్ ద థింగ్స్ ద చైల్డ్ సీస్ ఆన్ హిస్ వే టు ద ఫేర్? వై డస్ హీ ల్యాగ్ బిహైండ్? పిల్లవాడు తన మార్గంలో, అంటే ఫేర్ అంటే సంతకు వెళ్తున్న మార్గంలో ఏమేమి చూచాడు? వై డస్ హీ ల్యాగ్ బిహైండ్, ఎందుకు వెనుకబడ్డాడు? ఆన్ హీస్ వే టు ద ఫేర్ అంటే సంతకు వెళ్తున్న మార్గంలో ద చైల్డ్ సీస్ టాయ్స్ ఇన్ షాప్స్, షాపుల్లో ఉండేటువంటి టాయ్ అంటే బొమ్మల్ని చూచాడు. ఫ్లవరింగ్ మస్టర్డ్ ఫీల్డ్స్, డ్రాగన్ ఫ్లైస్, బటర్ఫ్లైస్, అనేక రకాలైనటువంటి కీటకాలని అంటే బటర్ఫ్లైస్, సీతాకోక చిలకలు అలాంటి వాటిని కూడా చూచాడు. అండ్ స్వీట్ మీట్ సెల్లర్స్ అంటే స్వీట్ షాప్ యొక్క అమ్మే వాళ్ళని కూడా చూచాడు. హీ ఆల్సో వాచెస్ విలేజర్స్ అండ్ ఎంటర్టైనర్స్, గ్రామస్తులని వీళ్ళకు సరదా చేస్తున్న వాళ్ళని అందరినీ చూచాడు. దీస్ అట్రాక్షన్స్ ఫ్యాసినేట్ హిమ్ అండ్ మేక్ హిమ్ క్యూరియస్, ఈ ఆకర్షణలు అతన్ని ఆసక్తివంతునిగా చేశాయి ఆ పిల్లవాడిని. He lags behind his parents because he is easily distracted by the colorful sights and wants to stop and enjoy each attraction. కాబట్టి ఈ రంగురంగుల ప్రపంచము అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసి ఒకసారి కాసేపు ఆగి చూసే పరిస్థితిని క్రియేట్ చేసింది. బాలుడు సంభ్రమాశ్చర్యాలకు గురై ఆగితే తల్లిదండ్రులుగా మాత్రం కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ పిల్లవాడు కొంచెం స్లో అయినందువల్ల తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు అని ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్, ఇన్ ద ఫేర్ హీ వాంట్స్ మెనీ థింగ్స్, ఆ సంతలో చాలా కావాలని కోరుకున్నాడు. వాట్ ఆర్ దే, అతను కోరుకున్నవి ఏంటి? వై డస్ హీ మూవ్ ఆన్ వితౌట్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్, తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సమాధానాన్ని కూడా పట్టించుకోకుండా ఎందుకు ముందుకెళ్ళాడు? చాలా బాగున్న ప్రశ్న ఇది. ఎందుకంటే చూడండి, ఆన్సర్ చూసిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఎట్ ద ఫేర్ ద చైల్డ్ వాంట్స్ బర్ఫీ, ఆ సంతలో పిల్లవాడికి బర్ఫీ అనే స్వీట్ కావాల్సి వచ్చింది, ఇష్టమైంది. గార్లాండ్స్, దండలు, కలర్ఫుల్ బెలూన్స్, స్నేక్ చార్మ్స్ మ్యూజిక్, ఆ పాములు ఆడిచ్చేవాడి యొక్క మ్యూజిక్ కూడా నచ్చింది. అండ్ రైడ్ ఆన్ ద రౌండ్ అబౌట్ అంటే రంగులు రాటం మీద తిరగాలని కూడా అనిపించింది. హవెవర్ హీ మూవ్స్ ఆన్ వితౌట్ వెయిటింగ్ ఫర్ హిస్ పేరెంట్స్ రెస్పాన్సెస్, తన తల్లిదండ్రుల యొక్క రెస్పాన్స్తో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే బికాజ్ ఈ నోస్ దే విల్ రిఫ్యూజ్, ఖచ్చితంగా వీడి యొక్క కోరికల్ని తల్లిదండ్రులు తిరస్కరిస్తారు అని అనుకున్నాడు. Their earlier disapproval has taught him that his desires are unimportant. డిజైర్ అంటే కోరిక, పిల్లవాడి యొక్క కోరికలు తమ తల్లిదండ్రులకి అన్ఇంపార్టెంట్ అని భావిస్తున్నారని ఈ పిల్లవాడే అనుకున్నాడు. హీస్ ఫియర్ ఆఫ్ స్కోల్డింగ్ మేక్స్ హిమ్ సర్ప్రెస్ హిస్ విషెస్ అండ్ ఫాలో దెమ్ సైలెంట్లీ. కాబట్టి ఫియర్ ఆఫ్ స్కోల్డింగ్ అంటే తల్లిదండ్రులు అరుస్తారు, తిడతారు అనేటువంటి భయంతో తన కోరికల్ని సప్రెస్ అంటే తొక్కిపెట్టి, విషస్ తన కోరికల్ని కూడా తొక్కిపెట్టి, అండ్ ఫాలో దెమ్ సైలెంట్లీ, సైలెంట్గా తల్లిదండ్రుల్ని ఫాలో అయ్యాడు. అంటే ఇక్కడ ఆ పిల్లవాడి యొక్క కోరికలు తమ తల్లిదండ్రులు తీర్చాలని తెలుసు కాబట్టి ఇంకా తల్లిదండ్రుల చేత మళ్ళీ తిట్టించుకోవాల్సిన అవసరం తనకు రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశాడు. థర్డ్ వన్, వెన్ డస్ హీ రియలైజ్ దట్ హీ హ్యాస్ లాస్ట్ హీస్ వే, తమ తల్లిదండ్రుల్ని మిస్ అయ్యాడని, తన మార్గాన్ని మిస్ అయ్యాడని ఆ పిల్లవాడు ఎప్పుడు కనుక్కున్నాడు, ఎప్పుడు తెలుసుకున్నాడు? హౌ ఆర్ ఈజ్ యాంగ్జైటీ అండ్ ఇన్సెక్యూరిటీ డిస్క్రైబ్డ్, ఆ పిల్లవాడి యొక్క యాంగ్జైటీ, ఆతృత, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావాన్ని ఎలా వర్ణించబడింది? ఇక్కడ ముల్క్రాజ్ ఆనంద్ గారు పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని బాగా పోర్ట్రేట్ చేశాడు. చూడండి ఎంత బాగా వర్ణించాడో. The child realizes he is lost when he turns around and cannot see his parents in the crowd. పిల్లవాడు ఎప్పుడు గమనించాడంటే అన్నిటినీ చూస్తూ ముందుకెళ్తూ ఆల్ ఆఫ్ ఎ సడన్ తమ తల్లిదండ్రుల కోసం వెనక్కు చూసినప్పుడు తల్లిదండ్రులు ఆ గుంపులో కనబడలే.
అప్పుడు గుర్తించాడు తను తల్లిదండ్రులు మిస్ అయ్యాడు అని. ప్యానిక్ గ్రిప్స్ హిమ్ ఇమీడియట్లీ. ఒక భయం వాడిని ఆవరించింది. హీ క్రైస్ లౌడ్లీ. గట్టిగా అరిచాడు. అండ్ రన్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ కాలింగ్ ఫర్ దెమ్. అటు ఇటు పరిగెత్తు తల్లిదండ్రుల్ని గట్టిగా అరిచి పిలిచాడు. ఈజ్ యాంగ్జైటీ ఈజ్ షోన్ త్రూ ఈజ్ ట్రంబ్లింగ్ వాయిస్. ఆ పిల్లవాడి నోటి నుంచి వచ్చినటువంటి వాయిస్ కూడా ట్రంబ్లింగ్ అంటే వణుకుడు స్వరం వచ్చింది. టీయర్స్ అండ్ హెల్ప్లెస్ వ్యాండరింగ్. కంటి నుండి కన్నీరు. ఆ హెల్ప్లెస్ నిస్సహాయత ప్రకటించాడు. ద క్రౌడ్ అపియర్స్ హ్యూజ్ అండ్ ఫ్రైటనింగ్. ఇంక్రీజింగ్ ఈజ్ ఇన్సెక్యూరిటీ. ఆ యొక్క గుంపులో పిల్లవాడిని చూసిన విధానము చూస్తే ఈ పిల్లవాడిలో ఎక్కువ ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావము మొదలైంది. అండ్ మేకింగ్ హిమ్ ఫీల్ కంప్లీట్లీ అలోన్ అండ్ వెల్నరబుల్. ఈ యొక్క వాతావరణము ఆ పిల్లవాడిని బాగా భయోత్పాతానికి గురి చేసింది. వై డస్ ద లాస్ట్ చైల్డ్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ హీ హ్యాడ్ వాంటెడ్ ఎర్లియర్. తను గతంలో ఇష్టపడ్డ వస్తువులని ఇప్పుడు ఎందుకు ఇష్టపడటం లేదు అంటే పిల్లవాడు తప్పిపోయిన తర్వాత ఈ పిల్లవాడు ప్యానిక్ అయినందువల్ల బాగా ఏడుస్తూ భయపడుతున్నందువల్ల చుట్టూ ఉన్న వాళ్ళు అన్ని రకాల వస్తువుల్ని ఆఫర్ చేస్తున్నారు. వాస్తవంగా వాటిని అన్నింటినీ ఎంజాయ్ చేయాలని ఫస్ట్ అనుకున్నాడు, కానీ ఇప్పుడు వాటిని మొత్తాన్ని తిరస్కరించాడు. ఎందుకు అంటే వాస్తవంగా ముల్క్రాజ్ ఆనంద్ గారు పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని చాలా బాగా విశ్లేషించాడు. ద లాస్ట్ చైల్డ్ లూజెస్ ఇంట్రెస్ట్ ఇన్ ద థింగ్స్ హీ వాంటెడ్ ఎర్లియర్. గతంలో తన తల్లిదండ్రుల్ని కోరినటువంటి వస్తువుల్ని ఎంటర్టైన్ చేయడానికి అవకాశం దొరికినప్పటికీ కూడా పిల్లవాడు వాటి మీద ఆసక్తి చూపించలేదు. బికాస్ ఈజ్ ఓన్లీ కన్సర్న్ నౌ ఈజ్ ఫైండింగ్ ఈజ్ పేరెంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లవాడి యొక్క ప్రధానమైనటువంటి అవసరం వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని గుర్తించడము లేదా తల్లిదండ్రుల్ని దగ్గరికి పోవడం. ఫియర్ అండ్ లోన్లీనెస్ ఓవర్ పవర్ హిజ్ డిజైర్స్ ఫార్ స్వీట్స్. కాబట్టి ఆ భయము, తన ఒంటరితనము బలంగా మారిపోయి ఆ యొక్క స్వీట్స్ మీద తన కోరికల్ని, అలానే టాయ్స్ అంటే బొమ్మల మీద, అండ్ ఎంటర్టైన్మెంట్ ఆ విధంగా ఎంటర్టైన్ చేయడానికి ఉండేటువంటి ఆసక్తిని దెబ్బతీసింది. అంటే ఇప్పుడు అవి కోరుకోవడం లేవాడు. ఈవెన్ వెన్ ఆఫర్డ్ దీస్ థింగ్స్ బై ఏ కైండ్ స్ట్రేంజర్. ఒక పక్కవాడు ఈ పిల్లవాడికి ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాడు పిల్లవాడి యొక్క భయాన్ని తగ్గించడానికి, కానీ ఈ రిఫ్యూజెస్ దెమ్. పూర్తిగా వాటిని తిరస్కరించాడు. ఎమోషనల్ సెక్యూరిటీ అండ్ పేరెంటల్ లవ్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మెటీరియల్ ప్లెజర్స్. ఈ మెటీరియల్ ప్లెజర్స్ వీటి వల్ల వచ్చే ప్లెజర్ అంటే ఆనందం కన్నా తన తల్లిదండ్రుల దగ్గర దొరికేటువంటి సెక్యూరిటీ, భద్రతాభావమే, తర్వాత తల్లిదండ్రుల ప్రేమ ఆ పిల్లవాడికి బాగా గుర్తొచ్చింది. షోయింగ్ హౌ డీప్లీ హీ నీడ్ హిస్ పేరెంట్స్ ప్రెజెన్స్. ఈ యొక్క ఆ పిల్లవాడి యొక్క తిరస్కరణ తల్లిదండ్రుల మీద తనకుండేటువంటి ప్రేమాభిమానాన్ని, వాళ్ళ దగ్గర తను పొందేటువంటి సెక్యూరిటీ లేదా భద్రతా భావాన్ని గుర్తు చేస్తున్నది. లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. డస్ ద చైల్డ్ ఫైండ్ హిస్ పేరెంట్స్ ఆర్ డిడ్ ద చైల్డ్ ఫైండ్ హిస్ పేరెంట్స్? కాబట్టి అక్కడ చిన్న ఎర్రర్ పడింది, దాన్ని సరి చేసుకోండి. డస్తో కానీ డిడ్తో కానీ స్టార్ట్ అయి ఉండొచ్చు ఈ క్వశ్చన్. ఇది 5th వన్. ద స్టోరీ ఎండ్స్ వితౌట్ క్లియర్ స్టేటింగ్ వెదర్ ద చైల్డ్ ఫైండ్స్ హిస్ పేరెంట్స్. పిల్లవాడు తమ తల్లిదండ్రుల్ని పొందాడా లేదా అనే దాని మీద క్లియర్గా ఎలాంటి వివరణ లేదు. అంటే ఇక్కడ ముల్క్రాజ్ ఆనంద్ గారు కాస్త సస్పెన్స్ గురి చేద్దాం అనుకున్నాడు తన పాఠకులని. ఎందుకంటే ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు దొరికారంటే అక్కడికే ఎండ్ అయిపోతుంది, దొరకలేదు అంటే వాడికి కొత్త జీవితం మరొక రకంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటినీ ఆలోచించే విధంగా పాఠకుల్ని తయారు చేయాలనుకొని ఉంటాడు. హవెవర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ కంపాసినేట్ స్ట్రేంజర్ హూ ట్రైస్ టు కంఫర్ట్ హిమ్ సజెస్ట్స్ హోప్. ఏదైతేనేమి ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ కంపాసినేట్ స్ట్రేంజర్ హూ ట్రైస్ టు కంఫర్ట్ హిమ్ సజెస్ట్స్ హోప్. ఆ పిల్లవాడి పక్కన కూర్చుకొని ఒక స్ట్రేంజర్, కొత్తవాడు ఆ పిల్లవాడికి హోప్ నేర్పిస్తున్నాడు. అంటే ఆశని వదులుకోకుండా
నీకు దొరుకుతాడులే, కనబడతారులే మీ తల్లిదండ్రులు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద చైల్డ్ ఈజ్ ఎవెన్చువల్లీ రీయునైటెడ్ విత్ హిస్ పేరెంట్స్. కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల్ని కలుసుకొనే ఉండొచ్చు, ఎందుకంటే అది చిన్న సంతే కాబట్టి, అదేం సిటీ కాదు కదా, కాబట్టి ఒక అరగంట పట్టి ఉండొచ్చు, అంతకన్నా ఏం కాదు. త్రూ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎట్ ద ఫెయిర్. కాబట్టి పక్క వాళ్ళ సహాయ సహకారాలతో అయినా ఆ పిల్లవాడు తప్పనిసరిగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింటాడు. ద ఓపెన్ ఎండింగ్ ఎంఫసైజెస్ ద ఎమోషనల్ మెసేజ్ ఆఫ్ ద స్టోరీ రాదర్ దెన్ ప్రొవైడింగ్ ఏ డెఫినెట్ కంక్లూజన్. ఈ కారణం చేతనే అతను డెఫినెట్ కంక్లూజన్, ముగింపు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా కొంచెం సస్పెన్స్ని ప్రేక్షకులకు వదిలిపెట్టాడు. ఈ విధంగా ఈ కథ పూర్తవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా ఈ యొక్క వీడియోని పంపించి మీరు ఈ ఛానల్ యొక్క ఎదుగుదలకి సహకరించండి. అందరూ కూడా బెల్ ఐకాన్ని కూడా నొక్కి నోటిఫికేషన్ త్వరగా పొందండి. జై హింద్.